నమస్కారం అండి. అవునను స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారా? క్రితం వారం ఈనాడు పదవినోదం పూరించడం నాకు అవ్వలేదు, నా ఫోన్ పాడైపోయింది. ఇది 9th June 2024 ఈనాడు పదవినోదం నేను ఇవాళ పూరిస్తున్నాను. కానీ క్రితం వారం సమాధానాలు కూడా నేను పెడతాను, చూడండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పదవినోదం పూరించే విధానం ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. 9th June 2024 ఈనాడు పదవినోదం మనం పూరించుకోవడం మొదలెడదాం. 1 అడ్డం మంచు 2 అక్షరాలు, హిమం కాదు 2 నిలువేంటి, ఔషధం 2 అక్షరాలు సరిపోయిందండి. 1 అడ్డం మంచు అంటే హిమం, 2 ఔషధం 2 అక్షరాలు అంటే మందు, సరిపోయింది. ఇప్పుడు 7 అడ్డం కుమార్తె 3 అక్షరాలు, దూతో మొదలయ్యే కుమార్తె అంటే దుహిత. మనం ఇది చాలాసార్లు వచ్చింది కదా మనకి దుహిత. సరే, ఇప్పుడు మనం 3 నిలువుకొద్దాం. భేదం తేడా, అంతరం, ఇక్కడ తా వచ్చింది కదా, అంతరం. సరే, ఇప్పుడు 3 అడ్డం ఏంటి, సమ్మతి అంగీకారం. ఇక్కడ వచ్చిన పదాలను బట్టి నేను రాస్తున్నా. ఇప్పుడు 4 నిలువేమిటి, వాయసం 2 అక్షరాలు, ఇక్కడ కా ఉంది, కాకి. సరే, ఇప్పుడు 8 నిలువేమిటి, 8 నిలువు మంచి కోరి చెప్పేది, హితం 3 అక్షరాలు కదా, హితవు హితము హితము అనుకుంటే. 16 అడ్డం ఏమిటి, విద్య, విద్యకి రాదు కదా, చదువు, హితవు అని వస్తుంది. సరే, లేదు. ఇప్పుడు 11 ఏంటి, హంస వికృతి. ఇక్కడ 11 హంస వికృతి అంటే అంశ, రాయంచ అంశ అని కూడా హంసకి వికృతి ఉంది. ఇక్కడ మనకి 2 అక్షరాలు కాబట్టి అంశ రాశాను. మనకి విద్య అంటే చదువు కదా, ఇప్పుడు ఇక్కడ అంశ చదువు హితవు సరిపోతుంది. ఇప్పుడు తరం వచ్చేసింది. 12 అడ్డం ఏమిటి, కెరటం తరంగం, అంతే కదా. అయితే ఇప్పుడు 17 నిలువు రాద్దామా, 13 నిలువు రాద్దాం? 13 నిలువు రాద్దాం. హిందూ పురాణాల్లో దైవిక సంగీత విద్వాంసులు గంధర్వులు, గంధర్వులు. సరే, ఇదే వద్దాం. 17 నిలువేమిటి, ఒక తెలుగు సంవత్సరం పేరు, 3 అక్షరాలు. తెలుగు సంవత్సరాలు దూతో మొదలయ్యి 2 ఉన్నాయి, దుర్మతి దుర్ముఖి. ఇప్పుడు ఇక్కడ మనకి 25 అడ్డం బట్టి ఇక్కడ చూసుకుందాం. 25 అడ్డం ఏమిటి, అఖిలాండేశ్వరిలో అమ్మాయి పేరు అంటే అఖిల వస్తుంది, దుర్ముఖి రాయొచ్చు. ఇక్కడ దుర్ముఖి రాసుకుంటే అడ్డం అఖిల రాసుకోవచ్చు, సరిపోతుంది. మనం ఇలా వద్దామా, ఇలా రాద్దాం, ఆగండి. 5కి వెళ్దాం. సన్మానించి ప్రదానం చేసే నామం అంటే బిరుదు, అంటే సన్మానించి ఇచ్చేది బిరుదే కదా. సరే, ఇప్పుడు ఇక్కడ 9 అడ్డంకి వెళ్దాం. ఎప్పుడో ఒకసారి, ఇక్కడ రు ఉంది 2 అక్షరాలు, అరుదుగా, అరుదుగా. సరే, ఇప్పుడు 6 నిలువేమిటి, స్థలం 2 అక్షరాలు, ఇక్కడ 2వ అక్షరం గా ఉంది, జాగా. 6 అడ్డం ఏమిటి, లేఖ జాబు, అంతే కదా. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికి వద్దాం, 14 నారాయణ స్మరణం చేస్తూ ముల్లోకాలు సంచరించే దేవర్షి, నారదుడు. అందులో ఏమన్నా సందేహం ఉందా, నారదుడు. ఇక్కడ అరా వచ్చింది, ఇక్కడ దుడు, దుడు. 10 నిలువేమిటి, ఉద్రేక స్వభావం, దుడుకు స్వభావం, దుడుకు. 20 అడ్డం ఏమిటి, పువ్వు, ఇక్కడ దుడుకు అని రాసుకుంటే కుసుమం అని రాసుకోవచ్చు. సరే, 15 నిలువేమిటి, వెంట్రుక జుట్టు, ఇక్కడ మమ్మ వచ్చింది కదా, రోమం, వెంట్రుక కాబట్టి ఏకాక్ష, ప్లూరల్ కాదు, సింగులర్ కాబట్టి రోమం. సరే, ఇప్పుడు 21 నిలువేమిటి, అమృతం సుధా, సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 14 నిలువుకి వద్దాం. పడవ నావ, నా వచ్చింది కదా ఒక అక్షరం, ఇక్కడ నా. అర ఏంటి, 19 నిలువేమిటి, 5 గ్రాముల బంగారం, 2 + 2 అంటే 2 అక్షరాలు, ఇక్కడ మనకి 2 వచ్చేసింది.
5 గ్రాములు అంటే అరతులం. అరతులం. ఇక్కడ చూడండి దావతు, అది ఒక్క అక్షరమే రాల. 18 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి చెల్లించే ధరావతు. అంటే మనకి ఇక్కడ వాతు వచ్చేసింది, ధారావతు సరిపోయింది. ఇప్పుడు 22 చూద్దామన్నాడు. 22 ఏమిటి? మునుపటి తరాల వాళ్ళు, పూర్వులు అంటే పూర్వీకులు కదా. ఇక్కడ మనకి 3 అక్షరాలు కాబట్టి పూర్వులు. ఇక్కడ రాలు వచ్చింది. 19 ఏంటి? పడు. పడు అంటే రాలు, సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ 23 వద్దాం, ఎందుకంటే ఇక్కడ లమ్ ఉంది కదా. 23 లమ్ ఎక్కడున్నాం? అడ్డదారిలో పని చేయించుకోవడానికి ముట్ట చెప్పేది లంచం. సరే, ఇప్పుడు 24 నిలువేమిటి? జాబిలి. చంతో మొదలైంది. చందమామ అంతే కదా. సరే, పెన్ను రాయట్లేదా ఏమిటి? సరే, 28 అడ్డం ఏమిటి? పిశాచం, దయ్యం. అంటే ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఏం రాసేసా. ఇప్పుడు మనం ఎక్కడ ఇక్కడ మా ఉందా? సరే, 25కి వద్దాం. ఉంది కదా 23, 24, 25కి వద్దాం. తర్వాత ఆతో మొదలు అనంతరం. అనంతరం సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 33 తా, వేడి, తాపం. సరే, 34 ఏమిటి? చీలిక, పగిలిపోవు. సరే, 38 ఏమిటి? వర్ణం, 2 అక్షరాలు, రంగు. ఇప్పుడు 34 నిలువేమిటి? చీలిక, పగిలిపోవు అంటే పగులు. ఇక్కడ మనం తపన అని రాసుకోవచ్చు. ఇక్కడ 26 నిలువేమిటి? మహిళ. ఇక్కడ లా వచ్చింది, లలన. ఇప్పుడు 30 అడ్డం ఏమిటి? శ్రీదేవి అంటే లక్ష్మి. సరిపోయింది. ఇక్కడ మనకి లీడ్లు ఎక్కడా లేవు కదా. 27కి వద్దాం. 27 అంటే కదలిక, చలనం. 31 ఏమిటి? అమెరికాలో ఒక రాష్ట్రం చాలానం అయినప్పుడు 35 అడ్డం ఏమిటి? ఇల్లు, సదనం. సరిపోయింది. ఇక్కడ చలనం రాసుకుంటే ఇక్కడ 35కి మనం సదనం అని రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు 35 నిలువేమిటి? ఈశ్వరుడినే ఇలా అంటారు. సదాశివుడు, ఈశ్వరుడిని ఇలా అంటారు. సదాశివుడు అంటారు. ఆయనకి లేని పేరేంటి చెప్పండి? కానీ మనకి ఇక్కడ సాతో మొదలయ్యేది రాయాలి కాబట్టి సదాశివుడు. సరే, ఇప్పుడు ఇక్కడ దా వచ్చింది. 39 ఏమిటి? ఇది ప్రధానం అంటారు. నెమ్మదితనం, నిదానం. నిదానమే ప్రధానం మనకి నానుడు ఉంది కదా. ధనం. ధనం ఏమిటి? 31 నిలువేమిటి? కొసరేది. అసలు కొసరు అంటే కొసరు అంటే అసలు కంటే అదనం. సరిపోయింది, అదనం. ఇక్కడ అలామా ఏమిటి? అలామా. 31 అమెరికాలో ఒక రాష్ట్రం. ఇక్కడ మనకి మా వచ్చేసింది కాబట్టి అలబామా. ఇప్పుడు అమెరికాలో రాష్ట్రం అంటే చాలా కష్టంగా ఉండేదేమో. ఇక్కడ మనకి మొదటి అక్షరం వచ్చేసింది కదా, దాంతో సులువైంది. పైగా ఇంకా మనకి అలమా వచ్చేసింది కాబట్టి అలబామా. సరిపోయింది. సరే, ఇప్పుడు ఇంకా ఎక్కడన్నా లీడ్లు ఉన్నాయా? 41 కాదు, ఇక్కడ 39, 29, 32 చూద్దాం. 29 ఎక్కడుంది? ఎక్కడున్నావు బాబాయ్? 29 ఎక్కడున్నవి? నరలోకాధిపతి యముడు కాదు. 1, 2, 3 యమధర్మరాజు. యమధర్మరాజు. సరే, ఇప్పుడు 32 అడ్డం ఏమిటి? సగం నమస్కారం అంటే నమస్కారంలో సగం. ఇక్కడ మా వచ్చింది కదా, నమ అంటే నమస్కారంలో మొదటి సగం రాసుకున్నాం. సరే, 32 నిలువేమిటి? నూతన, కొత్త, నయ. కాదు, ఇక్కడ మనం ఇది మా కదా, చందమామ. 36 ఏమి వచ్చిందో చూస్తే 36 అడ్డం మనసులోని బాధ. బాబోయ్, ఇక్కడ మా వచ్చింది, ఇక్కడ దా వచ్చింది. మనోవ్యధ. మనోవ్యధ. నూతన అంటే నవ్య. సరిపోయింది, మనోవ్యధ. అది ఇక్కడ నాకు దా వచ్చింది కాబట్టి నేను రాసా. ఇప్పుడు 37 ఏమిటి?
వ్రతం పూజించు, నోము సరిపోయింది. ఇక్కడ నోము సరిపోయింది, ఇక్కడ మనోవ్యధ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి 41కే వద్దాం. 40కి వద్దామా? 40 ఏమిటి? వర్షం, వాన. 43 ఏమిటి? హృదయం. అయిపోయి బోల్డ్ పేర్లు ఉన్నాయండి దానికి. వాన. సరే, ఇప్పుడు పోనీ 44 ఏమిటి? సంతతి, బిడ్డలు, సంతానం. సరే, 48 ఏమిటి? మంగళసూత్రం. మంగళసూత్రం అంటే తాళి, 2 అక్షరాలు కదా. ఇక్కడ సంతానం. నసం. 43 హృదయం కదా, మానసం. అంటే మరి ఇలా నసం వచ్చింది కాబట్టి మానసం అని రాసుకున్నాం. సరే, 43 నిలువేమిటి? మామిడి ఊరగాయలో ఒక రకం, మాగాయ. ఇప్పుడు 50 అడ్డం ఏమిటి? పూనిక, ప్రయత్నం. ఇక్కడ వచ్చింది, ఇక్కడ యతనం అని రాసుకోవచ్చండి, లేదు నిజంగానే యతనం అని రాసుకోవచ్చు. పూనిక, ప్రయత్నం, యతనం. సరే, ఇప్పుడు ఇక్కడ ఊగా వచ్చింది కదా. 47 అడ్డం ఏమిటి? ఇచ్చిన సమయం లోపల. ఇచ్చిన సమయం అంటే గడువులోగా. గడువులోగా. ఇక్కడ సదాశివుడు. ఇప్పుడు 41 అడ్డంకి వద్దాం. 41 అడ్డం కుడి ఎడమైన పాదం. పాదం అంటే కుడి, ఎడమ అంటే కాలు. ఇక్కడ కాగా వచ్చింది. 42 నిలువేమిటి? డివిటి, కాగడ. అంటే కాగడ కదా. సరే, ఇప్పుడు 49 ఏమిటి? పరికిణి అంటే పావడ, అంతే కదా, పట్టు పావడ కదా. సరే, 46 నిలువేమిటి? కొయ్యతో చేసిన లావుపాటి డ్రమ్ము, పీప. అంటే కాదు, ఇప్పుడు పీపాలు తాగుతూ ఉంటారు కదా, ఎక్కువ శాతం తాగితే పీపాలు తాగుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ పీప అని రాసుకున్నాను. ఏకాక్షరాలు ఉన్నాయి. ఎక్కడుంది ఏకాక్షరం? కాదు, ఇక్కడ ఏదో 45 రాయలేదు అనుకుంటాం మనం. శంకర, హర. ఏకాక్షరం ఎక్కడుంది? నిలువు 21తో పొడమి. నిలువు 21 ఎక్కడుంది? సుధ. పొడమి అంటే వసుధ. అయిపోయింది. నా రైటింగ్ అర్థమైందో, కనిపించిందో, పెన్ను కూడా సరిగ్గా రాయలేదు. నేను ఈ ఫోటో కొంచెం జూమ్ చేసి పెడతాను చూడండి. 9th జూన్ 2024 ఈనాడు 10 వినూతం పూర్తయిపోయింది. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం మీకు ఏం చూస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.